వండినావు చెల్లె కూర? కాకరకాయ అక్క. కాకరకాయ అంటావా? నువ్వేమన్నావు అక్క? నేను పప్పు చేసిన, కూరగాయలు ఏం లేవు ఇంట్లో. మనకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా మన కడుపులో కాయలేదు. దానికి ఇప్పుడు 5వ నెల. మనం అమ్మ అనే పిలుపుకి ఎప్పుడు నోసుకుంటామో ఏమో. అవునక్క, అది అమ్మ కాబోతుంది. ఊళ్ళో తిరుగుదామంటే నల్ల ముఖం అనిపిస్తుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళబుద్దైతలేదు. ఇప్పుడు ఏం చేద్దామక్క? చెప్తా సమయం వచ్చినప్పుడు. ఎటు పోతాను రతాన్ని? ఎట్లేదు అక్క, ఇంటికే పోతున్నా. నీ తమ్ముని భార్య కడుపుతోటి ఉందట కదరా? నీ పెళ్ళ 7 సంవత్సరాలు అవుతుంది. నీ పెళ్ళ ఎప్పుడు కడుపుతోటి ఉంటుందిరా? దానికి పిల్లలు అవుతట్లేరు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే ఏందిరా? ఏంది అక్క నువ్వు మాట్లాడేది? నాకు పిల్లలు అయితే లేరా అని నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటానా? నాకు పిల్లలు మా అవుతారా అక్క? నీకు పిల్లలు ఎప్పుడు అవుతారో మా చూస్తారా నేను? ఏమైందండి? ఎందుకు అట్లున్నారు? నీ మరదలు కడుపుతోటి ఉంది, నీ భార్య ఎప్పుడు కడుపుతోటి ఉంటుందని నలుగురు నాలా మాటలు అంటూరే. అవన్నీ పని పాట లేని వాళ్ళు మాట్లాడే మాటలు అవి. మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తాం కదా, ఇంకేం చేస్తామండి? మీరేం బాధపడకండి, ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా అవుతారు కదా. అరే పని అయిపోయింది ఆరా? అన్న పత్తికి నీళ్ళు కట్టినమే, ఇంకొక తడి రేపు కడితే అయిపోతుంది. అట్నా తమ్మి, రేపు పత్తికి నీళ్ళు కడదాం కానీ స్నానం చేసి అన్నం తినిపోరు. ఎట్లున్నదయ్యా పత్తి గూడకొచ్చిందే. నీళ్ళు కట్టినాక కైకిలలో తీసుకొచ్చి ఒక రోజు ఏర్పియాలి. సరే చేపి మరి అది. సరేనే. నువ్వు తిన్నావా అని అన్నం? నేను తిన్నా బావా. టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నా అప్పుడే. అయ్యో నేను చెప్పుడే మర్చిపోయానే, మీ అమ్మ ఫోన్ చేసింది, వెళ్ళి మాట్లాడుకో. మా అమ్మ ఫోన్ చేసిందా బావా? ఇక ఎట్లున్నావు అని ఫోన్ చేసినట్టున్నది. సరే నేను బయటికి పోయి మాట్లాడతా, నువ్వైతే తిను, సరేనా? పోయి మాట్లాడుకోగా, నేను తింటా. హలో అమ్మా, మంచిగా ఉన్నావానే? నేను మంచిగానే ఉన్నానే. కడుపులో బిడ్డ కూడా మంచిగానే ఉన్నదే. తిన్నా అమ్మా. ఇగో మనిషి, రేపు బోడవుట కన్నా అలా పోదామా? ఎందుకే? ఇగో అక్కడ ఏదో మందు పోతారట, నెల తిరగక ముందే కడుపు అవుతుందని అందరు అంటారు. రేపు సీరుకు నీళ్ళు కట్టాలి. ఎప్పుడు పనేనా? రేపు మీ తమ్ముడు మా చూసుకుంటాడు కానీ మనం పోదాంపా. సరేది అన్న చెప్తానే. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूला कर्तव्यं दैवमाह्निकम्
उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। పోయి మీ అన్నం విని పెద్ద బావా ఏదిరా సుజాత? బావా నాకు 5వ నెల పడ్డది కదా, అయిను నేను చెకప్ కోసం హాస్పిటల్ పోయొత్తాం. అయ్యో చేనులా బాగా పనుంది సుజాత, అక్కత్తది తీసుకోపు. సరే బావా. మౌనా మరదల్ని హాస్పిటల్ తీసుకుపోయి. సరే అండి, తోలుకోపోతాం. సరే అన్న. బావా ఈయన నేను గొడవట కన్నాలో పోదాం అనుకుంటాను. ఎందుకు? అక్కడ పిల్లలు కావడానికి మందు పోతారట. గుళ్ళు గోపురాలు తిరిగి వచ్చినాం కదా, అక్కడ కూడా ఒకసారి చూద్దామని. అయ్యో ఇలా బాగా పని ఉందిరా, రేపు గిట్ట ఓదుర్తి. అది కాదు బావా, ప్రతి ఆదివారమే మందు పోతారట, ఇవాళ పోవాలి. అట్లనా? నాకు చెప్పనే లేదేంటే మరి. నిన్ననే ఇక పక్కింటి లచ్చక్క చెప్పింది అక్క, ఈ వారం మేము పోతాము, వచ్చే వారం మీరు పోయేది. సరే తీ. మౌనా తమ్మునికి నాకు సర్ది పెట్టుకరా పోయి, చేనులా బాగా పని ఉంది. 2 నిమిషాలు తీసుకొస్తాను. ఇదిగోండి, ఆ కూర తొలగిపోతుంది, జాగ్రత్త పట్టుకో. సరేనే తమ్ముడు. ఏమైంది? రావే, పొద్దుపోతుంది. వస్తానా, ఆగనే ఆగవు. పోదాం. అవును కానీ సుజాత, నిన్న మన ఇంటికి ఒక పిల్లగాడు వచ్చిండు, ఎవరు అతను? మన ఇంటికి ఎవరు వచ్చిల్లక్క? నేనైతే చూడలే. ఓ, నువ్వు చూడలేదా? అయితే చూడలే అక్క. ఏమన్నదిరా డాక్టర్ అమ్మ? కడుపులో బిడ్డ మంచిగా ఉన్నదని చెప్పింది బావా, కొంచెం అన్నం తిని విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పింది. బావా నీ బిడ్డది అంతా అంది. అంతా? అవునే, మన బిడ్డ తంతాంలే. అన్నా నా బిడ్డ కదులుతాంలే. అక్క బిడ్డది అంతా అంది అక్క. ఇంటికి వరసలు రాబోతాను, నాకు మీ అక్కకు సంతోషం. ఈ సంతోషం ఎన్ని రోజులో నేను చూస్తానే. అది కనుక బిడ్డను కంటే మనం గొడ్డలం అవుతాం. ఎట్టి పరిస్థితుల్లో అది బిడ్డను కనకూడదు. కడుపులో బిడ్డ కడుపులోనే మాయమైపోవాలి. అది ఎట్లనే? దాని కడుపులో బిడ్డ పోవాలంటే ఎట్లనే? జిల్లేడు చెట్టు పాలు తీసుకొని రా, పాలలో కలిపి దాంతో తాగిపిద్దాం. అది దాని బిడ్డ ఇద్దరు చేస్తారు. నువ్వు దుశ్శాసనుడి చెల్లెలివే. రేపు తెల్లవారంగా మబ్బుల జిల్లెడు పాలు తీసుకొని వస్తా, దాన్ని కబురు చల్లగిన పడాలి. అది మొగ్గోని మాట అంటే. దెబ్బతో అది దాని బిడ్డ కథ.
నన్నే పొద్దునంత వానే నీ సంగతి చెప్తాను. అరే చూడక్క, అరే ఏయ్ నన్నే అంత వానే అరే అంత వానే. ఏ కుమార్ నీకేం పర్లేదు లోపలికి వా. అయినా నువ్వేందే కొత్తగా పెళ్ళైన నెలకి ఇంట్లో చిందులు ఎత్తారు? క్షమించక్క. వస్తే పిచ్చిదానా, ఆ పాలల్లో జిల్లేడు పాలు కలిపానే. నువ్వు గనక అడ్డు రాకపోతే దానంతా మొదలయ్యేది. పాలన్నీ నేలపాలు చేసావు కదే. నాకేం తెలుసక్క నువ్వు ఇట్లా చేస్తావని. అయినా అదేదే కనబడతలేదు. ఏం చేస్తుందో చూద్దాంపా. దొరికిందే దొంగ. ఇప్పుడు చూడు చక్రం ఎట్లా తిప్పుతానో. ఇంతకి వాడు ఎవడే అక్క? అన్నీ బయటపడతాయి. ఆకుమరిది, ఈ ఇంటికి ఈ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. పరాయి మొగాడితో నీ పెళ్ళం రహస్యంగా మాట్లాడే అవసరం ఏమొచ్చింది? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అదే మాట్లాడతాను. పరాయి మగాడుతా నీకేంటి మాటలు? చెప్పు, సమాధానం చెప్పు. చెప్పు. నాకొక అనుమానం, ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డ నీ బిడ్డనేనా? ఏందే మాట్లాడవు? వదిన అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే చెప్పు, సమాధానం చెప్పు. అతను నన్ను మన పెళ్లి కాకముందే వేధిస్తాడు. మళ్ళీ నీకు తెలిస్తే ఎక్కడ కోపానికి వస్తావో అని నీకు చెప్పలేదు బావా. మరిది అది నిన్ను నమ్మించి మాయ ఎత్తంది. నాకు దాని మీద మొదటి నుంచే అనుమానం ఉన్నది. ఈ ఇంటికి వారసుడు వస్తుంది అనుకున్నా, నాకు ఇప్పుడు అర్థమైందిరా. వాడిని చంపేసిందే. కడుపులో బిడ్డ మన బిడ్డే. నేను జైలుకు వచ్చేసరికి మన బిడ్డని ఎత్తుకుంటా. నువ్వేం బాధపడకే, జైలు పోయిన తొందరనే వస్తా. బిడ్డను మంచిగా చూసుకో. జాగ్రత్త. పెనిమిటి, దీని మొగుడు బెయిల్ నుంచి బయటికి రాకముందే దీని ప్రాణాలు గాల్లో కలిపేయాలి. ఎందుకలా నవ్వుతున్నావే? ప్రాణాల మీద తీపి లేదా? నేనెవరో తెలుసా? ఎవరే నువ్వు? నాది కుమ్మరిపాలెం. నా నాయన పేరు బంగారు స్వామి.
కథ అయిపోలేదు, అసలు కథ ఇప్పుడే మొదలైంది.